ఈ ప్రాంతానికి ఎప్పటికీ అవసరమే. అటువంటి ప్రజాప్రతినిధులు సారథ్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు కొన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం. చెన్నాపూర్ కొత్తపల్లి గోరి మండలానికి సంబంధించి 1,40,00,000 రూపాయలతో 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లాగే నూతనంగా మరో 3 సబ్ స్టేషన్లు మంజూర్ నగర్, ధర్మారావుపేట, నవాబ్పేట సంబంధించినటువంటి 3 మండలాలు భూపాల్పల్లి, గన్పూర్, ములుగు, చిట్యాల మండలాలకు సంబంధించి మరొక 7,30,00,000 రూపాయలతో సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి విద్యుత్ అవసరమైనటువంటి ఎన్ని సబ్ స్టేషన్లైనా అవసరం మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేశారు. కానీ కొన్ని లెక్కలు తప్పనిసరిగా ప్రజలకి ఇలా ప్రచారం చేసే వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి 1-2 లెక్కలు కూడా నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇటువంటి తప్పుడు ప్రచారంతో బతకాలని చూసేటువంటి రాజకీయ నాయకులకు కూడా ఈ సమాచారం చేరాలని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. 2023 మార్చి నెలలో ఈ రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి నెలలో 17,162 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా, అంటే దాదాపు గతంలో వాడకం కంటే 2,000 మెగావాట్ అధికంగా ఈ రాష్ట్రంలో కరెంటు వాడితే కూడా ఒక్క నిమిషం కరెంటు పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు కరెంటు ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ లెక్కలు ఏదో గాలికి చెప్పే కాదు, ఇది పూర్తిగా సాంకేతికంగా లెక్కలు వేసి విద్యుత్ శాఖ అందించినటువంటి లెక్కలు. ఈ స్థాయిలో చిన్న ఇంటరప్షన్ లేకుండా పెద్ద ఎత్తున కరెంట్ ఇస్తున్నటువంటి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని సిఎండి దగ్గర నుంచి కింది స్థాయి లైన్ మెన్ వరకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారందరూ ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేస్తున్నందుకు వారికి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, కరెంట్ అనేది కనపడదు, కానీ కరెంటు లేకుండా ఉండలేము. ప్రతి ఉత్పత్తికి కరెంటు అవసరమే. కరెంటు కనపడకపోయినా, ఆగిపోయినా, ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా రిపేర్ చేసి కరెంటును వెంటనే అందించాల్సినటువంటి సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకొని వారు పని చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు కొద్దిమంది మరణిస్తూ ఉంటారు. ప్రమాదవశాత్తు కార్మికులు ఇబ్బంది పడతా ఉంటారు. ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రమాదవశాత్తు